రాంభూపాల్ గారు మీరు చెప్పండి, జమిలీ ఎన్నికలు ఏపీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటాయి? మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మన పురుషోత్తం రెడ్డి గారిని కూడా అడుగుదాం సంక్షిప్తంగా. మీకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్కారం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తన అజెండాను మూడోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు కనపడుతుంది. కనీసం మిత్రపక్షాల ఆమోదం గాని వారి మద్దతు గాని కూడగట్టాల్సిన అవసరం లేదు. ఏకపక్షంగా తను అనుకునేది చేయాలన్నట్టుగానే ఈ జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ లో కూడా బిల్లు పెడతారు. జమిలీ ఎన్నికల వల్ల వాళ్ళు చెప్తున్నది ఏంటి? దేశవ్యాప్తంగా ఖర్చులు తగ్గుతాయి, ఆ రకంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి, పాలనా వ్యవస్థలో ఎన్నికల వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి, వీటన్నిటిని నివారించడానికి ఏక మార్గం, ఒకే దేశం, ఒకే ఎన్నిక. అది 1951 నుంచి 67 వరకు దేశంలో సక్రమంగా అమలైన తీరే. కొన్ని రాష్ట్రాలకు ముందస్తుగానే అసెంబ్లీలు రద్దు చేసి జమిలీ ఎన్నికలు జరుపుకునే చరిత్ర కూడా గతంలో ఉంది. మనం 51 నుంచి 62, 67 మధ్య జరిగింది ఏమిటో మనం చూస్తాం. ప్రతిపక్షాలు గెలిచిన చోట నిర్దయగా ప్రభుత్వాన్ని 356 ఆర్టికల్ని ఉపయోగించి రద్దు చేసిన చరిత్ర. ఎమర్జెన్సీ లాంటి వాటికి కావాల్సిన భూమికంతా 67లోనే ఏర్పడిపోయింది. అదేవిధంగా రెండు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి జమిలీ ఎన్నికల వల్ల దేశం అభివృద్ధి అంటే 67 నాటికి తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ప్రపంచ బ్యాంక్ తప్పు తీసుకుంటే తప్ప, ఐఎంఎఫ్ తప్పు తీసుకుంటే తప్ప నడవలేని స్థితికి వచ్చినాం. అందుకని జమిలీ ఎన్నికలు ఏదో పరిష్కారము అని ఇదేదో కొత్తగా కనిపెట్టినట్టు ఈ మోడీ గానీ లేదా వారి పార్టీ ప్రభుత్వాలు గానీ చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం. రెండోది, గత ఎన్నికలతో పోలి చూస్తే 2022-23 నాడు ఎన్నికల ఖర్చు అయింది 320 కోట్లు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల నాడు పెట్టినటువంటి దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఖర్చు పెట్టింది 418 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఖర్చులో పెద్ద తేడా ఏమి రావడంలా. దానికి తోడుగా పంచాయతీ నుంచి పే వరకు ఒకే ఎన్నిక నడపడం ద్వారా ఏకీకృత వ్యవస్థ ఏర్పడడానికి, కేంద్ర నియంతృత్వం ఏర్పడడానికి, వాస్తవానికి ఒక దేశం ఒక ఎన్నిక కాదు, ఒక దేశం ఒక నేత అన్నట్టుగా ఈ విధానాన్ని మార్చడానికి బీజేపీ వారు ప్రయత్నిస్తారు. అది అమలు జరగడం ద్వారా ఇప్పుడు స్టాలిన్ చెప్తున్నాడు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అదేవిధంగా కేరళ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం. ప్రాంతీయ పార్టీలకు అదే రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తికి పూర్తిగా భిన్నమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులు అమలవుతాయి. ఇప్పుడు రాష్ట్రాల ఆకాంక్షలు వేరు, రాష్ట్రంలో వేరు వేరు కారణాలతో మనమే చూసాం. గతంలో ఒరిస్సాలో జరిగిన ఎన్నిక, ఒరిస్సాలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినారు. కానీ అదే టైంలో అసెంబ్లీ సీట్లలో గణనీయమైన స్థానాలు ఇచ్చి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఒక్క సీట్ లేకుండా పోయిన చరిత్ర కూడా చూస్తాం. అనేక రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. కేరళలో చూసాం గత ఎన్నికల్లో. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకేమో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కి ఇచ్చి అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా మనం చూసాం. అంటే రాష్ట్రాల ఆకాంక్షలు వేరుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు జరిపేటువంటి పంచాయతీ లేదా స్థానిక ఎన్నికల్లో కూడా చూస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి ఉంటుంది, స్థానిక సర్పంచ్ లేదా స్థానికంగా జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు అధికారాన్ని ఇచ్చిన సందర్భాలు పోకొల్లలుగా మనం చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏమిటి? ఎన్నికలకు ఆయా పరిధిలో ఉండేటువంటి ప్రత్యేక స్థానిక అంశాలు చర్చనీయాంశమవుతాయి. తద్వారా ప్రజాభిప్రాయం వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఎన్నికలు జరిపేస్తే ఉప ఎన్నిక జరగాల్సి వస్తే ఏం చేస్తారు? ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే ఏం చేస్తారు? 6 రాజ్యాంగ సవరణలు చేయలేప్పుడు ఈ చట్టం అమలు తీసుకురావాలంటే. మరి 6 రాజ్యాంగ సవరణలు ఆమోదానికి తీసుకోవడానికి గడువు ఎంత టైం? అంటే దీని అర్థం ఏమిటంటే ప్రాంతీయ పార్టీల్ని లేదా ప్రతిపక్షాల్లో ఉండే అనేక మందిని తమ ఆధీనంలోకి తీసుకొని ఒక మానసికమైనటువంటి ఆధిపత్యాన్ని సంపాదించి తద్వారా దేశంలో ఒకే ప్రభుత్వం, ఒకే మోడీ అనే దాన్ని అమలు చేయడానికి ఇదంతా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇది చాలా అప్రజాస్వామికమైంది, రాజ్యాంగానికి విరుద్ధమైంది. రాజ్యాంగ పెద్దలు ఉరికినే పెట్టలేదు ఎన్నికల వ్యవస్థను. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వివిధ రకాల దశల సిస్టాన్ని పెట్టినారు. 3 దశలుగా ఎన్నికలు జరపడానికి కావలసిన ఏర్పాట్లు, పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని అర్థం ఎక్కడికెక్కడ తమ ఆకాంక్షల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి ఎన్నికల వ్యవస్థ అనేది ఒక కీలకమైనది ప్రజాస్వామ్యం. దానికి విరుద్ధంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కేంద్రీకృత నియంతృత్వానికి దారితీస్తుంది. గతంలో ఎమర్జెన్సీ లాంటివి చట్టాల ద్వారా అమలు చేస్తే ఈ రోజు రాజ్యాంగ సవరణల ద్వారా అట్లాంటి నియంతృత్వ విధానాలను అమలు చేయడానికి కేంద్రం సిద్ధపడుతుంది. దీన్ని మాత్రం ఆంధ్ర ప్రజలు గాని, దేశ ప్రజలు గాని ప్రతిఘటించాలి. అంటే ఆంధ్రాకి వచ్చేసరికి పెద్ద తేడా ఉండదు కదా, రెండు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఒక ఏడాది ముందు, ఒక ఏడాదిన్నర ముందే ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు కదా. దీనివల్ల ఆంధ్రాకి వచ్చిన నష్టం ఏం లేదేమో. ఆంధ్ర అంటే ఒక రాష్ట్రానికి నష్ట లాభాల కంటే కూడా నేను చెప్పదలుచుకుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదేవిధంగా వైసీపీ తమ వైఖరులు ఏదో స్పష్టం చేయాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం ఇది. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే నరేంద్ర మోడీని చూపిస్తారు, లేదా కేంద్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉండేటువంటి జాతీయ పార్టీల చర్చ జరుగుతుంది తప్ప స్థానిక సర్పంచ్ల ఎన్నికల్లో ఏం చెప్పగలరు మీరు? మీ పార్టీలో ఉనికే లోకల్ సమస్యల మీద కదా. ప్రాంతీయ పార్టీలు ఏర్పడిందే స్థానిక సమస్యల మీద ఆధారపడి కదా, స్థానిక ప్రాంతాల అభివృద్ధి కోసం. మరి దానికి విరుద్ధం కదా జమిలీ ఎన్నికలు.
కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో అంటే ఉండేటువంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు కూడా గారు కాదు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నప్పుడేమో జమిలీ ఎన్నికలేంటి నియంత్రితం అన్నారు, బీజేపీతో ఉన్నప్పుడేమో అసలు దేశానికి చాలా అవసరం ప్రతిసారి ఎన్నికేంటి అని అన్నాడు. మరి అటువంటి వాళ్ళని మీరేం చేయగలుగుతారు? అందుకనే ప్రజలు చేయాల్సిందే సార్, ప్రజల్లో రావాల్సిందే. అందుకనే సిపిఎం గా గత నెలలోనే విస్తృతంగా ఈ జమిలీ ఎన్నికల ప్రమాదాన్ని గురించి ప్రచారం చేశాం. అయినా బీజేపీకి చేతిలో అధికారం ఉంది, దానికి ఒత్తాసు పలికేటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే వాళ్ళు అనుకునేది చేయొచ్చు, కానీ ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారనే విషయాన్ని మాత్రం గుర్తించాలి.